ఈ కొత్త సంవత్సరం ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఉద్యోగుల కోసం నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కార్యక్రమంలో భోగి మంటలు వెలిగించారు. పండుగ వాతావరణం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కలకల్లాడేలా చేసింది. అనంతరం ఉద్యోగులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు పాల్గొని సంక్రాంతి వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. Gangnam Style. Gangnam Style. 이렇게 보이지만 볼 땐 보는 여자. 이때다 싶으면 묶어도 머리 뿌는 여자. 가볍지만 웬만한 언어. 얘네들에도 늘어나는 아름다워 사랑스러워. Gangnam Style. 오빤 Gangnam Style. వాయువు అనేది మేనేజర్ గారి దగ్గర ఉందండి. ఇంకా కొద్దిగా వేస్తే వైద్య దగ్గర చేసినటువంటి ప్రజలకు మనము ఇలాంటి కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం సంవత్సరంలో ఈ పనిలో అంటే మన ఉద్యోగ ధర్మంలో మనమంతా కూడా ప్రతిరోజు మన కార్యక్రమాల్లో ఉంటాం. అప్పుడప్పుడు చిన్న ఆట విడుపుగా ఉంటుందని మన గౌరవ మేయర్ గారి యొక్క సూచనతో మరి చిన్న కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో కూడా రకరకాల టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ని వెలికి తీసే దానికోసం కొన్ని క్రీడా పోటీలు, తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతాయి.
అలాగే మహిళలకు రంగవల్లిల పోటీలు నిర్వహించాము, అట్లాగే మ్యూజికల్ చైర్స్ నిర్వహించడం జరిగింది. సో ఇంకా కొన్ని పెట్టాలని ప్రపోజల్ ఉండింది కానీ సమయాభావం వల్ల మనం అన్ని నిర్వహించుకోలేకపోయాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు సచివాలయ సిబ్బంది యొక్క పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది. దాదాపు మన సచివాలయ స్టాఫ్ 500 మంది ఉన్నారు. మినిమం 546 వర్క్ చేస్తున్నప్పటికీ కనీసం ఒక 500 మందిని ఇక్కడ హాజరయ్యి ఉండాలి. సో ఇలాంటి కార్యక్రమాలప్పుడు కూడా మనం కలవకపోవడం అనేది కొంచెం విచారకరం. ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే ఆ కార్యక్రమం మరింత విజయవంతం అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎక్కువ స్పీచ్లు లేకుండా మనం వచ్చినది ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఉంది. చాలామంది మంచి పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, మిమిక్రీ చేసే వాళ్ళు ఉన్నారు. ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి పుణ్యకాలాన్ని మనం సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ సంక్రాంతికి మ్యాక్సిమం ఇది రైతులకి మొదటి నుంచి కూడా పండగ. పంట చేతికి వచ్చి ఇంటికి తెచ్చుకొని వాళ్ళంతా కూడా ఎంతో సంతోషంలో ఉండే టైం అన్నమాట. ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం, పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం దీన్ని. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం చాలా శ్రేష్టమైంది. ఈ కాలంలో ఎవరు ఏమనుకున్నా, ఏ దేవుణ్ణైనా వాళ్ళ ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించుకున్నా అందరూ కూడా మంచి జరిగేటటువంటిదే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం. కాబట్టి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇవాళ మనం 3 రోజులు చేసుకుంటారు పండగ. అతిపెద్ద పండగ మనకి తెలుగు వారికి అతిపెద్ద పండగ. 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు హ్యాపీగా మంటలు వేసుకుంటాం. మంటలకు అర్థం ఏంటంటే చెడుని దహనం చేసి మంచిని ఆస్వాదిస్తాం అనే దానికి ప్రతీకగా ఆ సంవత్సరం జరిగిన చెడంతా కూడా వెళ్ళిపోవాలి ఇంట్లోంచి, మనకు పక్క రోజు నుంచి అంతా మంచి రావాలి మన ఇంట్లోకి అనే దానికి మనం భోగి నడుపుకుంటాం. సంక్రాంతి రోజు మనం హ్యాపీగా దేవుడికి పెట్టుకొని పూజ చేసుకొని మనం కొన్ని దానాలు, బెల్లము ఇవన్నిట్లు ఉంటాయి, అవన్నీ కూడా ఇచ్చుకొని దేవుడికి దండం పెట్టుకుంటే పండగ సందర్భంగా కొత్త బట్టలు వేసుకొని అన్నీ కూడా. మెయిన్ 3వ రోజు ఏం చేస్తామంటే కనుమ రోజు రైతుకి అండదండగా నిలబడేవి, వాళ్ళ వెంబడే నడిచేవి, వారికి జీవితకాలంతో వచ్చేవి వాళ్ళ భార్య పిల్లల కంటే కూడా ఆ పశువులు, ఆవులు, గేదెలు ఇవన్నిటిని కూడా ఆ కనుమ రోజు వాళ్ళు వాటిని ప్రేమతోటి వాటిని పూజించుకొని వాటికి గౌరవం చేసుకొని వాటికి కావాల్సింది తినిపించి ఎంతో ఆనందంగా గడిపేటటువంటిది కనుమ. కాబట్టి ఈ 3 రోజులు కూడా చాలా ప్రాశస్తమైనవి. ఇది వీటన్నిటిని కూడా మీ అందరికి కూడా రాబోయే ఈ కొత్త సంవత్సరంలో, రేపు మనకు ఉగాది వస్తే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి మాసంలో వచ్చినట్టు మరి కొత్త సంవత్సరంతో వచ్చినటువంటి మొదటి పండుగ మన యొక్క సంక్రాంతి. రైతులకి ఎంతో ముఖ్యమైన పండుగ. ముఖ్యంగా విలేజెస్లో అందరూ కూడా వాళ్ళ యొక్క ముంగిళ్ళలో ముగ్గులు వేసుకుంటూ, అలాగనే గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ళు, అలాగనే మరి హరిదాసులు, చెరుకు గడలు, మరి పొంగళ్ళు, భోగి మంటలు, ఇవన్నిటినీ కలిపిన కొత్త పిండి వంటలు, కొత్త ధాన్యం ఇంటికి రావడము, ఇవన్నిటిని గుర్తు చేసేది సంక్రాంతి. సంక్రాంతి లక్ష్మి ప్రతి ఇంట రావాలని, ప్రతి ఇంట సిరులు పండాలని, మన నగరపాలక సంస్థ బాగా అభివృద్ధి చెందాలని, మరి ఇంకా మనం అనుకునే పనులన్నీ, ముఖ్యంగా ఈ సంవత్సరం అనుకున్నటువంటి ఆఫీస్ బిల్డింగ్ కూడా కట్టడానికి ఆ సంక్రాంతి లక్ష్మి సిరులు తీసుకురావాలి. మన యొక్క ఆఫీస్ బిల్డింగ్ కూడా శంకుస్థాపన జరగాలని, ఇంకా బాగా మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ రావు గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క సూచనలతో ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మన ఆడపడుచులందరూ మరి ఎంతో సంతోషంగా మరి ఇంట్లో చేసుకునే ప్రతి పండుగ, మరి మీలో చాలామంది తల్లిదండ్రుల ఇంట్లోకి వెళ్తారనుకుంటున్నాను. పిల్లలందరూ కూడా అమ్మమ్మల ఇళ్ళకి వెళ్ళే రోజులు ఇవి, సెలవులు కూడా ఇచ్చేసారు కాబట్టి. అలాగే మరి చాలా సంతోషంగా పిండి వంటలతో మరి చక్కటి భోగభాగ్యాలు అనుభవించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన పెద్దలు చెప్పారు సంక్రాంతి పండుగ ఎందుకు వస్తుంది, సంక్రాంతి పండుగ యొక్క ప్రాచుర్యం ఏమిటి అనే విషయాన్ని. ఇది మనకు అందరికీ తెలిసినదే, అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవడం, గుర్తు తెచ్చుకోవడం అనేది ఆనవాయితీ. కాబట్టి మరి అందరి విషయాల్లోనూ కూడా మనం అందరం కలిసికట్టుగా ఒకే గొడుగు కింద ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా మన ఒంగోలులో నగరపాలక సంస్థ చాలా పెద్దది, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండేది. అంతమంది కూడా కలిసి ఒకే చోట వచ్చి మనం అంతా కలిసికట్టుగా ఉండి సంతోషంగా ఆటలతో, పాటలతో, డ్యాన్సులతో మరి ముందుకు వెళ్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పి నా ఆశ.
కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా సరే ఇలాగ మరింత తక్కువ మందితో కాకుండా మనకి సచివాలయ సిబ్బంది అలాగే మెప్మా మరి మన నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గంగాడి సుజాత గారు, అదేవిధంగా మన కమిషనర్ కొడూరు వెంకటేశ్వరరావు గారు, ఇతర సిబ్బంది వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుతారు, కానీ ఈ విధంగా సాయంత్రం పూట జరిపి భోగి మంటలు వేయటం మాత్రం ఇదే మొదటిసారి. మన దామచర్ల జనార్దన్ రావు గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు ఎన్నో మన ఒంగోలు నగరానికి ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు. మొట్టమొదటిగా ముందు సివిఎన్ రెడ్డి దగ్గర రోడ్డు చాలా ఇరుగ్గా ఉండి కంజెస్టెడ్గా ఉండేది. ఆ రోడ్డుని, అదేవిధంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువు దగ్గర రోడ్డు కూడా చాలా వైడింగ్ చేసి ఈరోజు అది రంగారాయుడు చెరువు ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో ఏ విధంగా గ్రిల్స్ ఉన్నాయో అదేవిధంగా అదే టైప్ గ్రిల్స్ని పెట్టి లోపల ఉన్నదంతా కనపడే విధంగా ఈరోజు ఎంఈ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. కొత్తపట్నం బస్ స్టాండ్ ఏరియా కానీ ట్రంక్ రోడ్డు విస్తరణ కూడా త్వరలో దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో కంప్లీట్ అవుతాయని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఒంగోలు నగరపాలక సంస్థ పరిపాలన భవనం కూడా మా టైంలోనే ప్రారంభమవుతుంది. అది కంప్లీట్ అయ్యేసరికి నెక్స్ట్ కౌన్సిల్ వచ్చేసరికి అది కంప్లీట్ అవుతుందని ఈ సందర్భంగా కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్రికెట్, ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో గొప్పగా గౌరవ కార్పొరేషన్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరిగినది. అలాగే ఈరోజు ఈవినింగ్ ఈ భోగి పండుగ ఏర్పాటు చేసి టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని కార్పొరేటర్లు, గౌరవ మేయర్ గారు అందరూ కూడా పాల్గొని మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కమిషనర్ గారు ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒంగోలు పట్టణంలో కొత్త సంవత్సరం రోడ్డు వైండింగ్ల విషయంలో కానీ చాలా అభివృద్ధి కార్యక్రమంలో ఆయన ఒక ప్రణాళికబద్ధంగా ఆయన వెళ్తున్నారు. అలాగే ఆయన కూడా ఎమ్మెల్యే గారు కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా మన ఇండోర్ గేమ్స్ విషయంలో ముగ్గుల పోటీలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు పడి సంస్కృతి పండుగని ఉత్సాహపరుస్తూ సంతోషంగా చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా వినిపిస్తున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అందరూ కూడా మా యొక్క మెప్మా సిబ్బంది, సిఓలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆర్పీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ విధంగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ అవకాశం కల్పించిన కమిషనర్ గారికి, మేయర్ గారికి ధన్యవాదాలు. సో వాళ్ళ యొక్క అమూల్యమైన టైంని కేటాయించిన మెప్మా రిసోర్స్ పర్సన్లకి, అదేవిధంగా మా కమ్యూనిటీ ఆర్గనైజర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఈ సంక్రాంతి సంబరాలు భాగంగా ప్రతి ఒక్కరూ మన ఒంగోలు కార్పొరేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకొని వాళ్ళ యొక్క ఫ్యామిలీస్తో మంచిగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
सभी को भाई जो नखरे झटके तेरे हैं सब तेरे, कदम जो छमके गीतों से वो तेरे हैं बस तेरे। यही है तू झूमे जग तेरे नक्शो कदम पे। तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया, तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया। मन बहके जो तेरी खुशियों को जो तू छेड़े, चांद बोले तुझको उसकी चांदनी न चुरा ले, चांदनी न चुरा ले। चुटकी में लाई जो रोशन तारे, तू ही है तू ही है। खोल पिटारी जादू की वो तू ही है तू ही है। यही है तो झूमे जग तेरे नक्शो कदम पे। तू चमकी चमकी जो तू चमकी चमकी जो तू चमकी चमकी जो तू चमकी चमकी जो चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया, तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया। रोशनी सुनहरी सी निखरी सवेरे सितारे आसमां के फिक करे जो, सुलगती धूप जैसी चमकती शाम जैसी हर महफिल को सजाए बस वो। What makes a great Indian wedding great? For me, it's the magic of traditions. But what makes the day sparkle? Is the one and only, the bride. Here's to the glory, the splendor, the aura of every Indian bride. Exquisitely crafted jewelry inspired by the spirit of today's brides. Malabar Gold and Diamonds presents The Brides of India.